హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సండే రోజు నాకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ వాతావరణం నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ పచ్చని పొలాలు చూడండి ఎలా ఉన్నాయో. పొలాలు అయితే చక్కగా ఇప్పుడే గ్రోత్ వస్తుందన్నమాట వరి. ఈ చుట్టూరు ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఇష్టం అంట. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ చక్కగా వీళ్ళైతే నాట్లు వేస్తూ ఉన్నారనమాట. పక్కన రైల్వే ట్రాక్ అనమాట. ఇదేనండి, ఎక్కడో కాదు, మా ఊరు అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను నేనైతే. ఈ పచ్చని పొలాలు చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళైతే నాట్లు వేస్తున్నారు. ఎండ మాత్రం బాగా ఉంది. అసలు ఎలా వేస్తున్నారా వీళ్ళు ఇంత ఎండలో అనుకున్నాను. అంత విపరీతంగా ఉందన్నమాట ఎండ అయితే. అయినా పొలాల మీద చేసే వాళ్ళకి ఆ ఎండ కూడా పెద్ద కష్టం అనిపించదు, అలవాటు అయిపోతుంది వెళ్ళే వాళ్ళకైతే. కానీ అంత ఇదిగా ఉండేసరికి నాకే కొంచెం జాలి అనిపించింది, ఎండలో ఎలా వేస్తున్నారా అని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇదిగో పుచ్చకాయలు అనమాట. ఇప్పుడే కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. 2 కాయలు అయితే చూశాను. ఇంకా తయారవ్వలేదు, తయారైనాకైతే కోసుకోవచ్చు. ఇంకా నేను చాలా రోజుల తర్వాత మామిడి చెట్ల దగ్గరికి వచ్చేసాను అనమాట. ఈ మామిడి చెట్లు, ఈ వాతావరణం చాలా ఇష్టం నాకు. మామిడి చెట్లు అయితే వరుసనే ఉన్నాయి. ఇప్పుడైతే ఏమి లేవు కాయలు. చూస్తుంటే చక్కగా ఉన్నాయి చెట్లు పచ్చగా. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, మళ్ళీ ఆ వాతావరణం చూసేసరికి నాకు చాలా అంటే చాలా ఇష్టం అనిపించింది అన్నమాట. ఇవైతే చిన్నప్పుడు మేము తెగ తినేవాళ్ళు అనమాట. ఈ కాయలు అయితే పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. ఇప్పుడే అనమాట తయారవుతున్నాయి. భలేగా ఉంటాయి ఈ కాయలు. ఇంకా గోరెండి చెట్టు నిండా అవే అల్లుకుపోయినాయి అనమాట. గోరెండి చెట్టు దగ్గర నేను ఇలా చూశాను అనమాట వీటిని అయితే. ఇంకా దోసకాయలు కూడా ఉన్నాయి. ఇదైతే చాలా పెద్ద కాయ, కోయటానికి అయితే రావట్లేదు. ఇల్లో కనకాంబరం చెట్లు అయితే చూసి చాలా రోజులు అవుతుంది. నేను పొలం దగ్గర చక్కగా ఉన్నాయన్నమాట. చక్కగా పూలు అయితే బాగా విరగబూసినాయి అన్నమాట. పొలాల దగ్గర ఇలా పూల చెట్లు ఉంటే చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చేలు, ఈ చెట్లు, ఈ వాతావరణమేనండి పల్లెటూరు వాతావరణం అంటే. అసలైన వాతావరణం చూడాలంటే మనం పల్లెటూళ్ళలోనే చూస్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.